హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా సందీప్ 2025. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, టొమాటో, మిర్చి, ఎగ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇంకా తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిర్చి కట్ చేసుకొని వాటిని కూడా వేయాలి. ఈ మిర్చి వేయడం వల్ల కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా అందులోనే ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. అలా కొంచెంసేపు మగ్గాక అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలపాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి, అలాగే ఉంచాలి. మళ్ళీ ఒకసారి కలిపి అందులోనే 3 ఎగ్స్ కొట్టి వేయండి. వేసిన తర్వాత కలపకుండా ఒక 1 మినిట్ వరకు అలానే ఉంచి మూత పెట్టేయండి. ఒక 1 మినిట్ తర్వాత ఆ కర్రీని ఫాస్ట్గా తిప్పకుండా చాలా నిదానంగా తిప్పుతూ ఉండాలి. అలా తిప్పేసినాక 2 మినిట్స్ అయితే ఉంటే చాలు. స్పైసీ ఎగ్ కర్రీ అయితే రెడీ. ఇంట్లో వేసుకొని తింటుంటే మధ్య మధ్యలో మిర్చి తగులుతుంటే ఉంటుంది, భలే అనిపిస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు అడిగినవి కాకుండా ఇలా హస్బెండ్స్ అడిగినవి కూడా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. కర్రీని ప్రత్యేకంగా మా హస్బెండ్ కోసమే వండాను. అప్పుడప్పుడు కూడా వండుతాను.